గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ, రాయలసీమ, సర్కారు, నెల్లూరు అన్ని నీవే అంటున్నావు. కొంపదీసి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఖాతాగానే ఓపెన్ చేసేవా? అన్ని నావే అంటా ఉన్నావు. ఊరుకోబాయా, నీకెప్పుడు నా ఖాతాల గురించే తప్ప దేశం ఎటుపోయినా పర్లేదా? ఆ మ్యాటర్ బ్యాక్ని పెట్టు. మన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడుతుంటే కొంతమంది తెలంగాణ పేరుతో వచ్చి ఘర్షణకు దిగారంటే మాయా. ఆ నాటకాన్ని చూసి నాకు మంట పడుతుంది. అబ్బో, రవీంద్ర భారతి ప్రభుత్వం అంది, బాలుగారి విగ్రహానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మళ్ళీ ఈ రాజకీయ అవకాశవాదులు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారా? అదే కెట్టమయ్యా, నా బాధ అంతానే బాలుగారి బామర్ది శుభలేఖ సుధాకర్ గారితోనూ వాదన పెట్టుకున్నారంట. ఎంత తప్పు! ఎస్పి బాలుగారికి రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదు కదా. కానీ ఎన్నో కళలతో వచ్చే ఈ యువ కళాకారులకు ఆయన విగ్రహ ఏర్పాటుతో ఎంతో స్ఫూర్తి నింపినట్లు అవుతుంది కదమయ్యా. చిచి, ఇదేం రోగం రా ఓబు. కళకు ప్రాంతీయ ముద్ర వేయాలనుకునేంత తెలివి తక్కువ వాళ్ళ ఇలా దాదాపుగా అన్ని దక్షిణాది భాషల్లో వేలాది పాటలు పాడిన మహానుభావుడైన తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది అని పాడుకోవాల్సింది పోయి ఆయన విగ్రహం ఏర్పాటుకు అడ్డుపడతారా? చీచే, నిజమే మాయా. తమిళలో అయితే ఆయన మద్రాసులో స్థిరపడ్డాడు కాబట్టి తమవాడే అనుకుంటారు. ఆంధ్ర పేరుతో దూరం చేసుకోరు. ఓ మహానుభావుడు తమ వాడని చెప్పుకోవడంలో వారికి వచ్చే సంతోషం అలా ఉంటుంది మరి. కానీ మన తెలుగు వాళ్లే ఆయన నెల్లూరులో పుట్టాడు కాబట్టి ఆంధ్రవాడు అంటూ కళలకే కళంకం తెస్తున్నారా? ఇదేమి విచిత్రమో. తెలుగు కళాకారుని అవమానించడమే కూడా తెలుగు వాళ్లే అవడం మన దౌర్భాగ్యం. నీకు విషయం తెలిసా గిట్టమయ్య, చెన్నైలో ఒక రోడ్డుకి బాలు గారి పేరు పెట్టారట. ఆయన తెలుగుడు అయినా వాళ్ళు ఎందుకు పెట్టారు? కళకు తరతమ భేదాలు, ప్రాంతీయ భేదాలు ఉండవని వాళ్ళకి తెలుసు. ఈ తెలంగాణ పేరుతో వచ్చి గొడవ చేసిన వాళ్ళు మాత్రం గద్దర్ పేరుతో అవార్డులు, అందశ్రీ పేరుతో మెమోరియల్ సెంటర్ నిర్మిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టారు కదా. ఆ గౌరవం బాగుంది. కానీ బాలుగారి గురించి మాట్లాడితే మాత్రం సెంటిమెంట్ అంట. తెలుగు భాష ఒక్కటే అనే అజ్ఞానం వీళ్ళకి లేదా ఏంట్రా ఓబు? ఓ గద్దరైనా, ఓ అందశ్రీ అయినా, ఓ సినారే అయినా, ఓ బాలుగారైనా అందరూ కళాకారులే కదా, అంతా తెలుగు వాళ్లే కదా. మరి ఎందుకు ఈ డ్రామాలో? వాళ్ళకి కావాల్సిందే గౌరవం కాదమయ్యా, రాజకీయం కావాలి. తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. కానీ ఎస్పి బాలు అంటే తెలంగాణ ప్రజలు కూడా అమితంగా ఇష్టపడతారు కదమయ్యా. ఇప్పటికే ఆయన పాటలు తెలంగాణ పల్లె పల్లెల్లో మారుమోగుతాయి కదా. తెలంగాణ ఉద్యమకారుడు అని పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే ప్రసారం వస్తుంది. కానీ తెలంగాణ పరువును మాత్రం ఇలాంటి వాళ్ళు కొందరు రోడ్డును పడేస్తున్నారని గుర్తించరు. ఇతర ప్రాంతాల కళాకారులకు మనం గౌరవం ఇవ్వకపోతే మన తెలంగాణ కళాకారులు వేరే ప్రాంతాల వాళ్ళు ఎలాగ చూస్తారనేది ఇంగిత జ్ఞానం అన్నా ఉందా వీళ్ళకే? లేకపోతే ఎట్టా? ఏడ్చే బెడ్డకే పాలు అన్నట్లు గొడవ చేసేది తప్ప పబ్లిసిటీ రాదనేది నాటకం. అలాగే పబ్లిసిటీ కోసం ఆడుతున్నట్టు నాటకం అన్నమాట కెట్టమయ్యా. విగ్రహం లేకపోయినా ఎస్పి బాలు గారి కొత్తగా వచ్చే కీర్తి ప్రతిష్టలు ఏమి ఉండవు. తెలుగు జాతికి నిండుదనం ఇవ్వాలంటే బాలసుబ్రహ్మణ్యం గారిని ఆరాధించాల్సిందే. సంగీతం అనే దానికి ప్రాంతీయ విద్వేషాలు తెలియవు. పాట ఏ భాష అయినా ఆస్వాదించేలా ఉండాల. దానికి కూడా రాజకీయం అంటగట్టి ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం చాలా తప్పు. వీళ్ళందరినీ చూస్తుంటే ఊరంతా ఒకదారి ఉలికిపెట్టి దూరాని అన్నట్లు ఉంది. అయినా గట్టిమయ్య, ఈ రవీంద్ర భారతికి వచ్చే వాళ్ళు తెలంగాణ కళాకారులే ఎక్కువగా ఉంటారు కదా. వాళ్ళే బాలు విగ్రహం చూసి స్ఫూర్తి పొందుతారు కదా. వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు? అంత బుర్రాళ్ళకి ఎక్కడ ఉందలేరా ఊపు. వాళ్ళకి కావాల్సింది పక్టు రాజకీయం. అందుకోసం ఏం డ్రామాలన్నా ఆడతారు, అంతకైనా తెగిస్తారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ అంటూ బీఆర్ఎస్ వాళ్ళు ఒకప్పుడు ఆడిన నాటకం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఆడుతున్నారనమాట. కరెక్ట్. రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది మురుగుగుట్లాంటిది. పదే పదే ఉతుకు ఆడుకోవడం అనేది పొలిటీషియన్స్ భావనరా ఊపు. ఆ భ్రమలోనే బతుకుతుంటారు కొందరు. ఈ గొడవలు బాలుగారికి గాని ఆయన కుటుంబానికి గాని వచ్చే నష్టం ఏమీ ఉండదుమయ్యా. 100% నిజంరా. ఆ మహానుభావుడి గాలం ఎప్పటికీ అజరామరమే. ఆ నిండుదానం రవీంద్ర భారతిలో ఉండటం వీళ్ళకి నచ్చడం లేదు. వీళ్ళకి నిండుదానం కంటే నిరసన కాలం ముఖ్యం. మాయా, ఈ గొడవ చూస్తుంటే కళకు మరణం లేదు కానీ రాజకీయానికి పునర్జన్మ లేదనిపిస్తా ఉంది. పునర్జన్మ కాదురా ఓబు, పబ్లిసిటీ పాలిటిక్స్ అంటారు దాన్ని. అవి చేసిన వాళ్ళు అందరూ బాలుగారు లాంటి మహాకళాకారుల మీద కూడా రాజకీయం చేస్తూనే ఉంటారు. అది మన కర్మ అంతే. ఆ మహానుభావుడికి మన ఇద్దరి తరఫున క్షమాపణలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదురా. ఇలాంటి కుళ్ళు రాజకీయ వ్యవస్థలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం బాలుగారు. మమ్మల్ని మా సంకుచిత భావాలని క్షమించండి.
గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.